ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. దేవుని కృపా కనికరములో భద్రపరచబడి ఆయన ఆశీస్సులతో నింపబడి ఆశీర్వదించబడి ఆయన సొత్తుగా చేయబడి ఆయనకు ఇష్టలైన ప్రజలుగా జీవిస్తుంటున్న ప్రియ దేవుని పిల్లలారా, మీకును మీ కుటుంబాలకును కన్న తండ్రి క్షేమమును ప్రసాదించును గాక. ఆమె ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుటకై ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్దకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాము. దేవుని చిత్తమును గ్రహించి దేవుని ఉద్దేశానుసారమైనటువంటి ఆరాధనలో ఈ దినము మీరు పాల్గొనాలి అని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. వారులారా, దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తానుసారమైనటువంటి ఆరాధన చేసి దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడి దేవుని కృపకు పాత్రులు కావాలి అన్నదే మా ఉద్దేశమై ఉంటా ఉంది. ఈ ఉదయకాల సమయపు ఆరాధనలో దేవుని వాక్యమును ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుని ప్రభువును స్తుతించి దేవుని వాక్యమును మనము ధ్యానించుదాం. ప్రపంచమంతా ఈ దినాన్ని తండ్రుల దినోత్సవము జరుపుకుంటా ఉండి బిడ్డలు తండ్రులకు ఈ ఉదయకాల సమయంలో శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నారు. అటు తండ్రులందరికీ నేను ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియచేస్తూ బిడ్డలకు క్షేమమును సౌఖ్యమును సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు తండ్రుల ద్వారా బిడ్డలకు రావాలి అని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ ఉదయకాల సమయపు ఆరాధన ప్రారంభిస్తా ఉన్నాము. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు మీ వాక్య ధ్యానం కొరకు మీ పరమ పవిత్రమైన పాదముల యొద్దకు మమ్మలను చేర్చిన వాడ మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. చేర్చినటువంటి మీరే మాతో మాట్లాడి సజీవులుగా మమ్మలను నిలిపిన వాడు మీరే మమ్మలను ఈ దినము వాక్యముతో స్నానం చేయించి వాక్యానుసారంగా జీవింపచేయమని బలహీనుడను అల్పుడనైనటువంటి నన్ను సిలువ చెట్టును మరుగుపరిచి మీ మాటలు నా నోట ఉంచి మీ బిడ్డలమైన మాతో మీరే ముచ్చటించమని మీ వాక్యంతో మమ్మలను ధైర్యపరచమని, బుద్ధి చెప్పమని, సరిచేయమని, సరిదిద్దమని, స్థిరపరచమని యేసు క్రీస్తు ప్రభువు గారి శ్రేష్టమైన పరిశుద్ధ పదం మీద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడి ప్రభును ప్రస్తుతించుదాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచులో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదములను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగము యోహాను శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనములో యేసు క్రీస్తు ప్రభువారు సుఖాలు ప్రదేశంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి విశేషమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట ఏంటి అంటే కనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని యేసు క్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి బోధను మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడా ఈరోజు మనము చేసే ఆరాధన ఆత్మతో చేస్తుంటున్నామా, సత్యముతో చేస్తుంటున్నామా, మనలను మనము ప్రశ్నించుకోవాలి. ఒకసారి మన యొక్క ఆరాధనలు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తా ఉంటే, చాలాసార్లు మనము మన ఆరాధనలు దేవునికి ఇష్టమైనదిగా కాక దేవునికి ఉపయోగకరము, దేవుడు ఆనందించేదిగా కాక మనము ఆనందించే ఆరాధనలు మనము చేస్తున్నాం. ఎలాగా మీకు అర్థం చేద్దాం. గత సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన నేను ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఓల్డ్ చర్చ్కు 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చర్చ్కు వర్తమానానికి వెళ్ళడం జరిగింది. సిమి క్రిస్టమస్ ఆ రోజు సాయంత్రం చాలా జనం వచ్చారు. ఆ సంఘానికి విపరీతంగా జనం ఉన్నారు. ఆ వచ్చినటువంటి విశ్వాసులు వారి స్నేహితులు కూడా ఆహ్వానించారు. రమ్మని వారు చెప్పారు. అన్నారు 9:15కి నేను వర్తమానం అక్కడికి వెళ్ళడం జరిగింది. 11:45కు నాకు వర్తమానానికి మైక్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు అక్కడ దైవజనుడు అంటా ఉన్నారు కదా, ప్రదీప్ గారు ఈ దేశంలో బహుబలంగా విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనుడు. వారికి తెలుసు ఎంతసేపు మాట్లాడితే ప్రజలు ఇష్టపడతారు. ఎందుకంటే క్రిస్మస్ లో కానీ సెలబ్రేషన్ కోసం వస్తారు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటాన్ని. అందులో నాకు మైక్ ఇచ్చేటప్పుడు అక్కడ దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాట వారికి తెలుసు ఎంత తొందరగా ముగిస్తే ప్రజలు సంతోషిస్తారు. వారు 20 నిమిషాలకు మించి తీసుకోరు అన్నది నా భావన అని వారు నా చేతిలో మైక్ పెట్టారు. నేను 19 నిమిషాలనే వర్తమానం ముగించాను. మరుసటి ఉదయం నేను ఫోన్ చేసి ఆ దైవజనుడితో మాట్లాడి, క్రిస్మస్ ఎన్నింటికి క్లోజ్ చేశాడు అన్నా. నేను ఒట్టిగట్టున్నారా? అయింది సార్ అన్నారు ఆయన. ఏం చేశారు అన్నా నేను. నా వర్తమానం అయిన తర్వాత ఒట్టిగట్టున్నారు వరకు డ్యాన్స్లు వేస్తా ఉన్నారు. ఇక క్రీస్తును ఆరాధించడం అంటే ఇదా తరానికి సమాజానికి సిగ్గులేని భక్తి చేస్తుంటున్నారు, బుద్ధిహీనమైనటువంటి భక్తి చేస్తుంటున్నారు, దేవునికి అసహ్యకరమైనటువంటి భక్తి చేస్తుంటున్నారు. ఇంతవరకు చట్టి బిడ్డలు చేసేవారు, తప్పటడుగులు వేసే పిల్లలు చక్కగా ఇలాగ ఊగి ఏదో డ్యాన్స్ చేసేవారు. ఇప్పుడు అట్లా యవనస్తులు బహు చాలా ఎక్స్ప్రెషన్స్ తో బోధించిన బోధ. సమరయ స్త్రీ యేసు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, నీకు నీ పెరిమిటిని తీసుకురా అంటే, నాకు పెరిమిట్లు ఏంటండి అంటే, అవును నువ్వు చెప్పింది వాస్తవమే, ఇప్పటి వరకు నీకు 5 పెరిమిట్లు ఉన్నారు అంటే, అని నేను చాలా చిన్నతనంగా ఆమెను చూస్తున్నటువంటి ఆ మాటలు. అయినను నీవు సత్యమే పలికావు అంటారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు వేశ్యనైనను క్షమిస్తాను కానీ
వేషధారణ క్షమించను అన్న యేసు దగ్గరకు ఆరాధించడానికి మందిరానికి వస్తున్నటువంటి దేవుని పిల్లలారా, నీ ఆరాధన ఎలా ఉంది? నీ దైవజనుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడు? క్రైస్తవ సమాజము సిగ్గుపడడానికి బదులు డాన్స్కు టైం ఇవ్వకపోతే మందిరానికి రావడం మానేస్తున్నారంటే. ఎంత కాలం నుంచి నేర్చుకున్నారండి మా పిల్లలు ఈ డ్యాన్స్? ఈ పాస్టర్ గారు టైం ఇవ్వకపోతే ఇంకెందుకండి గుడికి రావడం? డ్యాన్స్ కోసమా గుడికి వస్తున్నాం? డ్యాన్స్ కోసం అయితే గుడికి రావాల్సిన లేదు, బజార్లో ఉంటే సరిపోద్ది. జాగ్రత్త. నేను బాధతో ఈ హెచ్చరిక చేస్తుంటున్నాను. వాక్యమై ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ భూలోకానికి అరుదించిన దినాలలో ఒక స్త్రీ దగ్గరికి వచ్చి ఆయన ఆమెను క్రమపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట అంటే ఆత్మతో చాలి, సత్యముతో ఆరాధన, పాటలతో నటనతో కాదు. ఈరోజు మందిరంలో ఎలా జరుగుతా ఉంది? ఇంకొక సంఘటన చెప్పి వెస్సుకోవడానికి ఆహ్వానించాలి. వాక్యముకు నేను నిలబడబోయే ముందట దైవజనుడు ప్రకటించారు, మనము వాక్యం విందామని. ఆరాధన స్టార్ట్ అయింది. గంభీరంగా జరగాల్సినటువంటి ఆరాధన గందరగోళంగా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మ్యూజిషియన్స్ చాలా ఫాస్ట్ బీట్తో పాటలు పాడుతూ ఉన్నారు, మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారు. పాటలు పాడేవాళ్ళు చాలా ఫాస్ట్ బీట్లో పాటలు పాడుతూ ఉన్నారు. క్రింద ఉన్న ప్రజలు ఒళ్ళు తెలవకుండా డ్యాన్సులు వేస్తూ మధ్య మధ్యలో పిచ్చి ఏదో మాట్లాడుతూ పిచ్చి చేష్టలు చేస్తుంటున్నారు. ఆశ్చర్యం అనిపించింది, కోపం వస్తూ ఉంది, చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. ఈ లోపు సడన్ గా కరెంటు పోయింది. ఆశ్చర్యం తెలిసిన నాట్యం ఆగిపోయింది, మ్యూజిక్ ఆగిపోయింది, పాట ఆగిపోయింది. అప్పటి వరకు వివిధ భాషల్లో మాట్లాడినటువంటి ఆ భక్తుల యొక్క అంటే కరెంటు తెచ్చిందనుకుంటా వాళ్ళకి ఆ ఆత్మను. దేవుడిచ్చిన ఆత్మ కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వచ్చినటువంటి ఆరాధిస్తే దేవుడు ఆరాధించాలి, నీ జీవితంలో కార్యము చేయాలి. ఇది ఆరాధన, యేసు చెప్పినటువంటి ఆరాధన. ఈ ఉదయకాల సమయంలో ఒక అన్యురాలు చేసినటువంటి ఆరాధన దేవుడు అంగీకరించి ప్రతిఫలం ఎలా ఇచ్చారో, ఎలాంటి ప్రతిఫలాన్ని ప్రసాదించారో దేవుని వాక్యంలో నేను మీకు చూపించబోతున్నాను. ఆది కాండము నుంచి ఆది కాండము 16వ అధ్యాయం. ఆది కాండము 16వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలిగితే, మరియు యెహోవా దూత యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతుంటున్నారు? ఆశ్చర్యంగా లేదా? అంతకు ముందేమైనా దేవుడితో అనుబంధము సంబంధము కలిగి ఉందా ఈమె? దైవజనుని ఇంట ఉన్నటువంటి స్త్రీ. ఈ స్త్రీ దైవజనుని ఇంట పని మనిషి, దాసి. దాసి అంటే అర్థం తెలిసిన? దాసి అంటే ఆమె మీద హక్కు లేనిది. మీకు అర్థమవడానికి ఈ అధ్యాయం చదివితే మీకు చాలా తేటగా అర్థమవుతుంది. ఈమె అబ్రాము
సారయి ఇంటలో దాసిగా ఉంటా ఉంది. ఈమె ఐగుప్తీయురాలు. ఆమె మీద హక్కు లేదు. ఐగుప్తీయురాలు అందగత్తే ఉంది. నా భర్త నాకు పిల్లలు కనలేకపోతుంటున్నాడు, ఈమెతో పిల్లల్ని కట్టి కనుక నాకు బాగుంటుంది అనుకుని ఈమెను, ఈ ఐగుప్తీయురాలను, ఈ దాసిని ఆ యజమానురాలంది, నీవు నా భర్తతో ఉండు, నాకు కొడుకుని కనిపెట్టు అంది. దాసి అంటే ఒక ఆమెకు ప్రాణమైతే ఉంటుంది, కానీ ఆమె ఏ చేష్టలు కూడా తన యజమానురాలకి తెలవకుండా చేయడానికి హక్కు లేనిది. అట్లాంటి బానిస అబ్రాహం గారి ఇంటి దగ్గరుంటూ సారాయి మాట విని అబ్రాహాముకు దగ్గరై గర్భవతిగా మార్చబడి కొన్ని దినాలకు తన యజమానురాలైనటువంటి సారా మీద కొంచెం ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. అట్టి స్థితిలో సారాయి వెళ్ళగొట్టేసింది. ఇంటి నుంచి ఆమెకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆమె ఆ ఇంటి నుంచి పారిపోతూ ఉంది. పారిపోతూ ఉన్న సమయంలో దేవుని దూత ఆ హాగరును దర్శించి మాట్లాడుతూ ఉంది. 7వ వచనం నుంచి అయితే 11వ వచనములో దేవుని దూత ఆమెతో అంటా ఉంది, ఇదిగో యెహోవా నీ మొరను వినను అంట ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఇంతకాలపు నీ భక్తి జీవితంలో చాలా మార్లు ఈ యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. చాలాసార్లు పాడుతావు కదా, యెహోవా నా మొర ఆలకి మహాదయ నాకు అనుగ్రహించాను అని నువ్వు పాడు. పాటకు మాత్రమే. ఈమె యొక్క ఆరాధన దేవుడు విని, తండ్రి అయిన దేవుడు విని, సృష్టికర్త అయిన దేవుడు విని, సర్వాధికారి అయిన దేవుడు విని, సర్వోన్నత స్థానంలో ఉన్నటువంటి దేవుడు విని, ఆకాశ మహాకాశములు పట్టజాలైనటువంటి దేవుడు అనుగ్రహించుటకై, ఆమెను దర్శించుటకై దూతను పంపినటువంటి రీతిని దేవుని మందిరంలో ఆరాధిస్తూ ఆనందిస్తూ నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తున్నారా? జవాబును దేవుని నుంచి నువ్వు పొందావా? నేను అనుభవముతో అనుభవించి చెబుతున్నాను. నా దేవుడు నన్ను అనేక మార్లు ప్రతిఫలాన్ని, నేను ఆశించిన దానికన్నా ఉన్నతమైన ప్రతిఫలాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. హల్లెలూయా. నీకు ఈ ఉదయం చెప్తున్నటువంటి మాట, అన్యురాలైనటువంటి హాగరు ధన్యురాలుగా మార్చబడతా ఉంది. ఎట్లాగనా అంటే దేవుని దూతే వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంది. నీవు ఆయన మాటను వినినయ్యారా నీకు ఎంత మేలు. వాక్యం వింటున్నాం, ఆల్రైట్, మంచిది. వాక్యానుసారంగా జీవిస్తుంటున్నామా లేదా మనల్ని మనము ప్రశ్నించుకోవాలి అని ప్రభువు పేరిట నేను మీకు చేతులు జోడించి బ్రతులాడుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో హాగరును దేవుడు దర్శించి స్థిరపరచడానికి ఇష్టపడతా ఉన్నారు. అన్యురాలు
అబ్రహాము ఎట్ట దాసిగా ఉంటా ఉంది. యజమానురాలు చెప్పిన మాట విని ఆమె గర్భవతిగా మారింది. మారిన తర్వాత యజమానురాలి మీద తిరుగుబాటు చేసింది. ఇప్పుడు 7వ వచనం చూద్దాం. 7వ వచనం నుంచి మనం చూడగలిగితే, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడకు వెళ్ళుచున్నావని అడిగినందుకు అది అని కనబడతా ఉంది. సారాయి దాసి అయినటువంటి హాగరు అబ్బా ఉన్నారు. నీ బ్రతుకేటో, నీ బలమేటో, నీ స్థితి ఏటో, నీ గతి ఏదో దేవుడికి చాలా క్లియర్గా తెలుసు. అడ్రస్ తో సహా చెప్తుంటున్నారు. అడ్రస్ లేని ఆమెకు, అరణ్యంలో ఉన్న ఆమెకు, భర్త విడిచిన ఆమెకు, చాలా భయంకరమైనటువంటి బ్రతుకుతున్నటువంటి ఆమెకు దూత మాట్లాడుతూ అంటుంది, సారాయి దాసువైన హాగరు నీవు దాసివి సుమా. గమనించాలి ఈ ఉదయకాల సేవలో వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, నువ్వు ఏంటో గొప్ప చేసుకుంటున్నావేమో దేవుని మందిరంలో, అతిశయపడుతుంటున్నావేమో దేవుని మందిరంలో. నీ బ్రతుకేంటో తెలుసా? హాగరుతో మాట్లాడుతూ నీవెవరో తెలుసా? అబ్రహాము ఇంట పని మనిషి కాదు, అబ్రహాము ఇంట ఉన్నటువంటి సారాయికి నువ్వు దాసివి. ఇది గమనించు. ఈ ఉదయకాల సేవలో దేవుని మాట వింటున్నటువంటి వాళ్ళారా, మనమేంటో, మన స్థితి ఏంటో, మన గతి ఏంటో, మన బ్రతికేంటో, మన యొక్క భక్తి ఏంటో దేవుడికి చాలా క్లియర్గా తెలుస్తుంది, చాలా తేటగా తెలుస్తుంది. సారాయి దగ్గర నుంచి పారిపోయినటువంటి హాగరు ఎక్కడో అరణ్యంలో ఉంది, ఓ నీటి బుగ్గ దగ్గర ఉంది, దిక్కుమాలిన దానిలాగా ఉంది, దరిద్రతతో ఉంది, భయంకరంగా ఉంది. పొరపాటు చేసి ఆ ఇంటగా ఇంటికి దూరమైనటువంటి అరణ్యంలో ఉంది. ఈరోజు తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నా. నేనంటున్నాను, భర్త కౌగిట్లో ఉండాల్సినటువంటి నీవు ఎక్కడ అరణ్యంలో నీటి బొగ్గ దగ్గర దిక్కుమాలిందాగా పడింది. పడుతుంది దేవుని దూత. ఎక్కడికి పోతుంటున్నావు? నువ్వు ఎక్కడుండాలో తెలిసినా, నీ బ్రతుకేటో తెలిసినా, జాగ్రత్త. అక్కడ అక్కడ చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి మాటలు. ఎందుకు పారిపోతా ఉంది హాగరు? సారాయి దగ్గర నుండి పారిపోతుంది హాగరు బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తనను బట్టి. విధేయతతో ఉన్న స్త్రీ ఆమె అణిగి మణిగి ఉండాల్సినటువంటి ఆమె. కీర్తనకారుడు దావీదు గారు కీర్తనలో ఉంటారు కదా, తన యజమానుని తట్టును, దాసురాలు తన యజమానురాల తట్టును చూస్తున్నట్లుగా నా కన్నులు నీ వైపు చూస్తుంటున్నాయ్యా అన్నట్లు. అట్లాగా చూడాల్సినటువంటి ఈమె ఎక్స్ట్రాస్ చేసింది. అవివేకముగా, అవిధేయతతో ప్రవర్తించిన కారకము చేత గుడారంలో ఉండాల్సిన
అరణ్యంలో కనబడతా ఉంది. దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవునికి ఇష్టమైన వాళ్ళ నీ భక్తి జీవితం సరిలేకుంటే నీ బ్రతుకు ఇలాగనే ఉంటుంది. ఏడుస్తోంది, దిక్కుమాలినగా కూర్చుంది. ఒక దినాన్ని షారాకు దూరంగా అరణ్యములు దిక్కుమాలినగా కన్నీరు కలుస్తూ, ఏడుస్తూ, ప్రలాపిస్తూ, దుఃఖిస్తూ, వేదనతో ఇలాగా అనుకునుంటది. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అన్నట్లుగా ప్రలాపిస్తూ దుఃఖిస్తూ ఉండుంటది. అక్కడకు ఎవ్వరు లేని అక్కడకు అందరూ విడిచినటువంటి ఆమెను దర్శించుటకు దేవుని దూత వచ్చింది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒంటరిని అని ఏడుస్తుంటున్నావేమో, దిక్కుమాలి దానిని అని ఏడుస్తుంటున్నావేమో, దానిని అని ఏడుస్తుంటున్నావేమో, ఎవరు పట్టించుకోవట్లేదు అని ఏడుస్తుంటున్నావేమో, భయంకరమైనటువంటి బ్రతుకు. ఈ ఉదయం వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆమె గర్భవతిగా మారే వరకు కూడా అబ్రాం గారు చాలా ప్రేమగా చూస్తుంటారు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా చూస్తుంటారు. ఆ దినం వరకు కూడా ఆమె చాలా చాలా ప్రౌడ్గా బ్రతుకుంటారు. కానీ ఒక్కసారిగా ఆమె బ్రతుకు తల్ల క్రిందలైపోయింది. అంటే తన మీద హక్కు లేనిదిగా మారిపోయింది, బ్రతుకు బాగులేని దానిగా మారిపోయింది, సరి అయినటువంటి స్థితి ఆమె ఆమె ఎక్కడ కనబడతా ఉంది? షూరు మార్గంలో ఉన్న నీటి బొగ్గ దగ్గర కనబడతా ఉంది. అక్కడ ఆమెను కనుగొన్నటువంటి దేవుని దూత ఆమెను అంటున్నటువంటి, ఆమెకు వేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న ఏంటో తెలిసిన, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఈ ప్రశ్న ఆమె జీవితాన్ని మార్చింది. ఒక్క ప్రశ్న ఆమె బ్రతుకుని మార్చింది. ఎట్లా మార్చింది? తర్వాత వచ్చిన అన్ని మనం చూద్దాం. అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుంచి పారిపోచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుము. హల్లెలూయా. దేవుని దూత అంతా ఉంది, దైవజనుని దగ్గర నీవు అణిగి ఉండాలి. అణిగి ఉండాల్సిన, ఎందుకు లేచి పడుతున్నావు? వచ్చింది నీకు, నీవేంటో నీ బ్రతికేంటో తెలవదా? మర్చిపోయావా గతాన్ని? ఇప్పుడేదో కలిగింది కదా, ఆమెకు గర్భము లేదు, పిల్లలు లేరు, నేను చాలా చాలా ఈ ఇంట్లో సెకండ్ పొజిషన్ అనుకున్నామేమో. సెకండ్ పొజిషన్ అనకవుతో ఉండాల్సినటువంటి నీవు, విధేయతతో ఉండాల్సిన నీవు ఉండాలో అక్కడ ఉండకుండా నీ స్థితిని, బ్రతుకును మంచి అవివేకంగా ప్రవర్తించడం ద్వారా అరణ్యము పాలయ్యావు. దేవుని దూత ఆమెతో మాట్లాడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె అంటా ఉంది, ఆయన అంటా ఉన్నారు, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. కింద పుట్టినోట్లో చూస్తా ఉంటే ఇష్మాయేలు అనే పేరుకు అర్థము దేవుడు వినును. హాగరును బట్టి దేవుడు వినట్లేదు, ఇష్మాయేలును బట్టి దేవుడు ఆమె ప్రార్థన వింటా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకు ఇట్టిగా మారినప్పుడు, నీ బిడ్డలు ప్రార్థిస్తే, నీ బిడ్డలు మోకరిస్తే, నీ బిడ్డలు భక్తి చేస్తే, నీ బిడ్డలు దేవుని దగ్గరికి వస్తే, నీ బిడ్డలు సరైన రీతిలో నడిస్తే
వారిని బట్టి దేవుడు నీ బ్రతుకు మార్చబోతుంటున్నాడు. ఇష్మాయేలు అంటే దేవుడు వినును. అద్భుతమైనటువంటి విషయం తెలిసిన, ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలిసిన, ఇష్మాయేలుకు పేరు పెట్టింది దేవుడే. ఇస్సాకుకు పేరు పెట్టింది అబ్రహాం గారు శారా. ఇష్మాయేలుకు పేరు పెట్టింది దేవుడే. గర్భవతిగా ఉన్నప్పుడే, హాగరు గర్భంలో ఇష్మాయేలు ఉన్నప్పుడే, పిండముగా రూపింపబడుతూ శిశువుగా మార్చబడకుండా ఈ లోకానికి శిశువుగా ఉద్భవించక పూర్వమే అతడుకు ఇష్మాయేలు అని పేరు పెట్టి నీవు తిరిగి వెళ్ళి శారాయి చేతి కింద అణిగి మణిగుండే జాగ్రత్త, ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎగిరిగిరి పడమాక అడ్రస్ గల్లంత అయిపోద్ది. ఇది దేవుని దూత ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని పిల్లలారా, ఈ మాట్లాడడానికి గల కారకం మనం చూస్తుంటున్నాం. 11వ వచనంలో యెహోవా నీ మొర విన్నాడు, నీ మొర విన్నాడు. పిల్లారా, ఆరాధనకు మందిరానికి వెళ్తున్నటువంటి వారులారా, ఈరోజు దేవుడు నీ మొర వినాలి, దేవుడు నీ ప్రార్థనకు జవాబునివ్వాలి అని ప్రభువు పేరిట నేను మీకు బోధిస్తా, తెలియచేస్తా ఉన్నాను. వాక్యమైన దేవుడు ఈ ఉదయ కలిసిలో మనతో మాట్లాడు, మనకు బోధిస్తున్నటువంటి ప్రార్థన చేసే దేవుడు వినాలి. ప్రార్థన చేసే ప్రార్థన వినాలి. నీ ప్రార్థన దేవుడు వినాలి. నీ ప్రార్థనకు నీకు నీ కుటుంబానికి ఉన్నత రావాలి. దేవుడు నువ్వు ప్రార్థిస్తే పరిస్థితులు మార్చబడాలి. నువ్వు ప్రాధాన్యపడితే ప్రభు యొక్క కార్యక్రమాలు చూడగలగాలి. జరుగుతుందా ఇట్టి భక్తి? జరుగుతుందా? హాగరు మొరను దేవుడు విన్నారు అని వాక్యం చెబుతా ఉంది. నీవు ధన్యుడు కదా, నీవు ధన్యురాలు. నీ ప్రార్థన దేవుడు విస్తరింపచేస్తానంటున్నాడా? నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటా ఉన్నాడా? నీ స్థితిగతిని దేవుడు మారుస్తానంటా ఉన్నాడా? వింటున్నటువంటి నీ జీవితంలో మార్పు వచ్చిందా? మార్పు చెందావా? భక్తి అంటే డ్యాన్స్ కాదు, భక్తి అంటే అరుపులు కాదు, భక్తి అంటే ఆరాధించడం అంటే కరెంట్ ఉన్నప్పుడు, మ్యూజిక్ వస్తున్నప్పుడు, పాటలు పడుతుంటున్నప్పుడు, చప్పులు కొడుతుంటున్నప్పుడు, ఇతరులకు కేకలేస్తున్నప్పుడు నువ్వు డ్యాన్స్ చేయడం కాదు. నీ కన్నీటిని చొచ్చి కరుణామయుడు కరిగిపోయి కదిలిపోయి ఆకాశమనే ఉన్నతమైన సింహాసనం నుంచి తన దూతకు ఆజ్ఞాపించి నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని వాక్యమై ఉంటున్న దేవుని పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు నాతో కలిసి ప్రార్థించుటకు ఆయన దగ్గరకు రండి. హాగరు ప్రార్థన విన్న దేవుడు. హాగరుకు అరణ్యములు జవాబును, సమాధానమును, సహాయం అనుగ్రహించిన దేవుడు ఈ రోజు నువ్వు చేస్తున్న ఆరాధనకు ప్రతిఫలాన్ని ప్రసాదించబోతుంటున్నాడు. నమ్మితే నాతో కలిసి ప్రార్థించండి. నమ్మితే నాతో కలిసి ప్రార్థించండి. నా జీవితంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతుంటున్నాడు. నాకు ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చినటువంటి దేవుడు నీకు నీ కుటుంబానికి ఆరోగ్యమును ఆయుష్ను ఇవ్వబోతుంటున్నాడు. నాకు సమస్త విషయాల్లో ఆధిక్యతను అనుగ్రహించిన దేవుడు నీకును నీ కుటుంబానికి ఆధిక్యతను, ఆశీర్వాదమును అనుగ్రహించబోతుంటున్నాడు. ప్రార్థిస్తావా? నా యజమానుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో, నాకెవరు లేరు అని కన్నీరు గాల్చుతున్నావేమో, నన్ను ఆయన వారు నెట్టివేశారు, త్రోసివేశారని ఈరోజు దుఃఖిస్తుంటున్నావేమో. అరణ్యములో హాగరు ప్రార్థన, హాగరు మొర, హాగరు కన్నీరు, హాగరు దుఃఖము, హాగరు విచారము, హాగరు మనోవేదన విని అంగీకరించి జవాబును పంపించి దేవుడు వినును అనేటటువంటి చక్కని బిడ్డను అనుగ్రహించిన దేవుడు ఈరోజు
నీ మొర విని నీ స్థితిని గతిని మార్చి ఆయన నీ ఆరాధనకు జవాబును ఇచ్చుటకు సిద్ధపడతా ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. సహాయం చేయడానికి ఆయన తన దూతను నీకు ముందట నడిపించబోతుంటున్నారు. నమ్మితే హాగరు విశ్వసించింది, అద్భుతాలు చూచింది. నువ్వు నమ్మితే గొప్ప కార్యము ఈ దినం నుండి నువ్వు చూడబోతుంటున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవుడే సహాయము అని వాగ్దాన పుత్రుణ్ణి హాగరుకు అనుగ్రహించిన వాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను అణిగి మణిగి ఉండాల్సిన హాగరు హద్దు మీరింది, హద్దు దాటింది. తన బ్రతుకును అరణ్యము పాలు చేసుకుంది. సముఖములో మీ పాదముల యొద్ద అణిగి మణిగి ఉండాల్సినటువంటి బిడ్డలు ఎవరైతే హద్దు మీరి జీవిస్తారో ఆ జీవితాన్ని ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తూ కన్నీరు గారుస్తున్నారు. మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించి ప్రాధేయపడి మీ నుండి ఆశీర్వదింపబడుటకు, సహాయం పొందుటకు కృప చేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. నైనా ఈ పునరుత్థాన దినమందు ప్రపంచము అల్లకల్లరంగా ఉంది తండ్రి. చూస్తుంటున్నారయ్యా, మీరు చూస్తుంటున్నారు ప్రభా. ఎందుకంటే వచ్చి కూర్చుంటున్నాయి, అల్లాడుతుంటున్నాయి, తల్లడిల్లుతుంటున్నాయి, కన్నీటితో ఉంటున్నాయి తండ్రి. కనికరం చూపించి ఈ రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చండి ప్రభా. మీరు గ్రీన్ జోన్లుగా మార్చి అనేకుల ప్రార్థనకు ప్రతిఫలంగా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచాన్ని ఒక్కసారి కనికరముతో చూడండి ప్రభా. రక్షించండి ప్రభా, దయ చూపండి ప్రభా. హాగరు ప్రార్థన విన్న తండ్రి, హాగరు మొరను విన్న దేవా, కృప చూపండి, కనికరము చూపండి, కార్యములు చేయండి ప్రభా. ప్రభుత్వం వల్ల కానీ, వైద్యుల వల్ల కానీ ప్రభా ఇది నిర్మూలము కాలేకపోతా ఉంది ప్రభా. దీనిని నిర్మూలము చేయటకే ప్రయత్నించినటువంటి అనేక వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వివిధ రంగాలలో వర్క్ చేస్తుంటున్న వాళ్ళు ప్రాణాలు విడుస్తుంటున్నారయ్యా. ఇది మీకు మాత్రమే సాధ్యము కనుక మీ పాదాల దగ్గర ప్రణమిలుతుంటున్నాము, ప్రార్థిస్తుంటున్నాము, మిమ్మల్ని వేడుకుంటున్నాము, అర్థిస్తుంటున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభా. హాగరుకు అరణ్యములో సహాయమును పంపినవాడా, మాకును సహాయమును పంపి సమాధానమును అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఈరోజు మందిరాలలో ఆరాధనలు జరగబోతుంటున్నాయి తండ్రి. కనికరించండి. ప్రజలు ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు విధేయత చూపించి భక్తి చేయడానికి సాయం చేయండి. వారు ఎక్కడ ఉన్నను సరి అయిన భక్తి, మీరు మెచ్చే భక్తి చేయడానికి సాయం చేయండి. హాగరు అబ్రహాం గారి దగ్గర భక్తి చేసిందో లేదో కానీ అరణ్యంలో భక్తి చేసింది, సహాయమును పొందుకున్నది ప్రభా. అట్టిగా మా ప్రజలు ఎక్కడ ఉన్నను మీరు మెచ్చే భక్తి చేసి మీ నుండి ఆశీర్వదింపబడుటకు కృప చేయండి ప్రభా. ఈరోజు జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను చూడండి, కృపతో నింపండి, కార్యములతో నింపండి, దీర్ఘాయుష్మంచి భవిష్యత్తు అనుగ్రహించండి ప్రభా. తమ తండ్రులకు శుభగా, సంతోషదాయకమైనటువంటి బిడ్డలుగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా బిడ్డలు ఉండడానికిను, ప్రేమ తండ్రులు ఉండడానికి కృప చేయండి. ప్రత్యేకంగా తండ్రులకు దూరంగా ఉంటున్నటువంటి బిడ్డలు, తండ్రి లేనటువంటి బిడ్డలు మీ చేతులు పెడుతుంటున్నారు తండ్రి. తండ్రి మీరే వారికి తండ్రిగా ఉండండి ప్రభా. మీరే వారిని ఆదరించి ఆదుకొని అప్పుని చేర్చుకొని అరణ్యములో ఇష్మాయేలును జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా.
తండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలకు ఓదార్పును నెమ్మదిని అనుగ్రహించాడు. తండ్రిగా మీరే కృప చూపండి ప్రభువా. ఈ దినము హాగరు వలె ఎవరైతే భర్తకు దూరంగా ఉంటా ఉన్నారో, ఎవరైతే కన్నీటినే ఆహారముగా చేసుకొని బ్రతుకుతుంటున్నారో, ఎవరైతే దుఃఖముతో కన్నీటితో వేదనతో రోదనతో నిట్టూర్పుతో సతమతమవుతుంటున్నారో, ప్రాణాలు తల్లడిల్లుతూ బ్రతుకుతుంటున్నారో, వారిని కనికరించి జ్ఞాపకం చేసుకుని కృపతో సహాయమును సమాధానమును అనుగ్రహించమని మీ పాదలు పడుతుంటున్నాం తండ్రి. బుద్ధిహీనమైనటువంటి బ్రతుకుతున్నటువంటి బిడ్డలు బుద్ధి కలిగి ఉండడానికి సాధించండి. వివేకంతోనూ వివేచనతోనూ బ్రతకడానికి కృప చేయండి. మరొకసారి మమ్ములను ఈ వాక్య వర్తమానాలు వింటూ బలపడుతున్నటువంటి బిడ్డలను అనేకులుగా ఈ వాక్యం ద్వారా ఆదరింపబడి ఆశీర్వదింపబడుతున్నటువంటి బిడ్డలను మీ కృపగల చేతులకు అప్పగిస్తూ తిరిగి మంగళవారం ఉదయం వాక్య ధ్యానము కొరకు మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరకు చేరు పర్యంతము కృప కనికరపు కాపుదలతో మమ్మలను భద్రపరచమని, బలపరచమని, దివించమని, ఆశీర్వదించమని, మేలు చేసి మనం పొందుకునమని యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ పదము యందు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్తయు అరణ్యములో సహాయము చేయుటకై ఇష్టపడినటువంటి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ అరణ్యములో ఆదరించుటకై ఆకాశము నుండి భూలోకానికి దూత వలె మనలను రక్షించుటకు ఈ భూలోకానికి అరుదించినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, అరణ్యములో ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడి బుద్ధి చెప్పినట్టు రీతిగా ఈ దినము వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యూన్య సహవాసము, కాపుదల, భద్రత, సంరక్షణ అరణ్యము నుండి గుడారములోనికి వెళ్ళిన రీతిగా మనలను, మన కుటుంబాలను వివిధ ప్రదేశాల్లో చిక్కబడినటువంటి బిడ్డలు గృహాలు చెరు పర్యంతము కృపాక్షేమములతో కనికరపు కాపుదలతో ఆయన కౌగిట్లో భద్రపరిచి బంధించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వకృపానిధి అగు తండ్రి మిమ్ములను, మీ కుటుంబాలను తిరిగి కలుసుకొని పర్యంతము కృపాక్షేమములతో నింపి భద్రపరచును. ఆయన సన్నిధి ముఖ కాంతిలో మిమ్మల్ని స్థిరపరచుగాక. తిరిగి మంగళవారం ఉదయం 6 గంటలకి ఆయన పరమ పవిత్రమైన పదములు ఎందుకు వాక్య ధ్యానం కొరకు నేను మిమ్మల్ని కనికరపనుడు కౌగిట్లో మిమ్మల్ని, మీ కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.